ఆశీర్వాదం తీసుకుంటూ గురువుగారు ఆశీర్వాదం తీసుకుంటూ నా పేరు పరిగి వేణుగోపాలరావు. నేను పరిగి మండలంలో ఉండే వ్యక్తిని. దివ్య ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అయోధ్య రామాయణానికి 1,11,000, విశ్వ హిందూ పరిషత్ 2 లక్షలు, పెజావరం మఠానికి 2 లక్షలు, పరిగి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో చాలా దేవస్థానాల కోసం కూడా నేను విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. హిందూ మతం కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. గత సంవత్సరం భారతీయ జనతా పార్టీలో నేను యాక్టివ్గా జాయిన్ అయ్యాను. అంటే రాజకీయాల సంబంధం లేకుండా ఈరోజు మనం ఏమైతే వ్యాసరాయల జన్మదినాన్ని మనం అందరికీ తెలుసు, మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గురు పౌర్ణిమగా వ్యాసరాయల పురాణాలని అందించిన వ్యక్తి. అటువంటి మహనీయుని జన్మదినాన్ని మనం గురు పౌర్ణిమగా గురువులను సన్మానించుకోవడం మన సంస్కృతిలో ఒక భాగం. అదే రకంగా శంకరయ్య గారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక తమ శిష్య బృందంతో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ, అదే రకంగా ప్రతి పౌర్ణమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ, ఏకాదశి అప్పుడు మీకు ఏకాదశి వ్రతం ఇస్తూ, యోగా కావచ్చు, భారతదేశ సంస్కృతిలో భాగమైన యోగా కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఒకటి చక్కని జీవన శైలి ఎలా ఉండాలి, అది ఆహారపు అలవాట్లు కావచ్చు, మన మానసిక అలవాట్లు కావచ్చు, ఎలా ఉండాలి అని ఒక బృందంతో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అది చాలా అభినందించేయాల్సిన విషయం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు మొత్తము ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసాం, ఇంటర్నేషనల్ యోగా డే చేసాం, అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాం. ఎప్పుడైతే మనకు శరీరానికి ఏమైనా సరిపోకపోతే ఒక డాక్టర్ దగ్గరికి పోతాం, మనసుకు సరిపోకున్నప్పుడు ఒక దేవస్థానానికి ఒక గురువు దగ్గరికి వస్తాం. ఆ రకంగా ప్రపంచం అంతా కూడా మన భారతదేశం వైపు వాళ్ళు మానసికంగా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఒక శాంతి కోసము, ప్రశాంతత కోసం మన భారతదేశానికి వస్తున్నారు. అది మన భారతదేశం యొక్క వారసత్వం. మొదటి నుంచి కూడా మనం యోగాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ ప్రపంచానికి ఇచ్చింది మనమే. కాలక్రమేణా మనం వెస్టర్నైజేషన్ అయినాం. అంటే పాశ్చాత్యక సంస్కృతి వైపు మనం ఆకర్షితులై వాళ్ళ అలవాట్లు నేర్చుకోవడం. ఎప్పుడైతే ఇంతకుముందు ఆదివారం అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చి సండే హాలిడే ఇచ్చారు. అంతకుముందు ఆదివారాన్ని సూర్య భగవాన్ కోసం ఎంతో నిష్ఠగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆదివారం నేను ఇక్కడ సత్యనారాయణ స్వామి ముందు మాట్లాడకూడదు, కానీ ఆదివారాన్ని మాంసాహారానికి, మద్యపానానికి అలవాటుగా చేసుకొని ఆ రోజు హాలిడేగా ఎంజాయ్ చేయాలనే నేచర్ వచ్చింది. ఇలాంటిది ఉండకూడదు, మళ్ళీ భారతదేశ సంస్కృతి కావాలి అని కూడా మన గౌరవనీయులు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశ సంస్కృతి ప్రపంచానికి తెలియాలని అంతర్జాతీయంగా యోగా డే చేయడం, ఐక్యరాజ్య సమితిని ఒప్పించి అంతర్జాతీయ యోగా డే చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దానిలో భాగంగా వికాస్ బి విరాసత్ బి అంటాం. అంటే అభివృద్ధి మరియు పరంపర కూడా. మనం అభివృద్ధి వైపు వెళ్ళాలి. చంద్రమండలానికి వెళ్ళాం, స్పేస్కి వెళ్తున్నాం, కానీ మన సంస్కృతిని వదలకూడదు. మన సంస్కృతిలో భాగమైన గురువులని, ఇలాంటి గురువులను కానీ గుర్తుపెట్టుకొని వాళ్ళ గౌరవించాలి అనే ఉద్దేశంతో మన నెక్స్ట్ జనరేషన్ కూడా, భావి తరాలకు కూడా మన భారతదేశ సంస్కృతి రావాలని ఒక విషయాన్ని మేము కూడా అక్కడ ఉన్న లోకల్గా ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఇలాంటి గురువులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక చెరు కానుకగా వాళ్ళని గౌరవించుకొని, వారు సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలు, వారు సమాజానికి బీకిస్తున్న మీ శిష్య బృందం అంతా డెఫినెట్గా గురువు గారిని పూర్వజన్మ సుకృతం మాకు ఆయన దొరికింది నేను అనుకుంటాను. కానీ మేము అవతల వాళ్ళు ఇలాంటి సందర్భంలో వచ్చి వారి సేవలను గుర్తిస్తే వారికి ఏమీ ఉండదు. మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకంటే సమాజం కోసం తమ జీవితాన్ని అర్పితం చేసిన వాళ్ళకి మనం ఎన్ని సన్మానాలు చేసినా వాళ్ళకి ఏమి ఉండదు. ఆ చాలా కూడా బట్ట వాళ్ళకి ఎత్తిస్తారు, పక్కన వేస్తారు. కానీ ఏమైతే ఆ పరంపరలో భాగమైన మీకు కూడా, హిందూ సమాజంలో భాగమైన మీకు కూడా, అదే మా గురువు గారిని, మా ఆశ్రమాన్ని ఒకరు వచ్చి గుర్తించారు, గౌరవించారనే ఒక సంతోషం మీకు కలుగుతుంది. కాబట్టి అలా కలగాలి. మన హిందూ సాంప్రదాయము, మన భారతీయ సాంప్రదాయము ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వచ్చాము. అదే రకంగా మనం చూస్తే ఏమైతే భారతదేశ సంస్కృతికి 26 దేశాలు వాళ్ళ దేశంలోని అత్యున్నత అవార్డు నరేంద్ర మోడీ గారికి ఇచ్చింది. అంటే ఎందుకు ఇచ్చింది అంటే ఒక పెద్దన్నలా పాత్ర పోషిస్తున్నారు కాబట్టి 26 దేశాలు మన భారతదేశంలో ఎలాగ భారతరత్న ఉంటుందో అలాగే వాళ్ళ దేశాల్లోని అత్యుత్తమ అవార్డు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఇచ్చింది అంటే ఆయన ఒక పెద్దన్నలా పాత్ర పోషిస్తూ ప్రపంచ శాంతి కోసము కృషి చేస్తున్నారు కాబట్టి ఇచ్చింది.
ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎక్కువసేపు మీ టైం తీసుకొని బాబు మీరు పొద్దు నుంచి దీనిలో ఉన్నారు. మనం అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆయన కంకణం కట్టుకుని ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆయన వయసు అప్పుడు 72 సంవత్సరాల్లో 41 రోజులు ఒక సంకల్పం తీసుకొని కేవలం ఒక నీళ్ళలోనే ఉంటూ, అంటే మన పానీయాలు ఆహారం ఉంటూ రామాయణానికి ఏమేమైతే కనెక్షన్ ఉందో, రామాయణానికి సంబంధించిన దేవస్థానాలు, మన లేపాక్షి కావచ్చు, తమిళనాడులో రామేశ్వరం కావచ్చు, ఇలాంటి దేవస్థానాలన్నింటినీ ఆయన ప్రత్యేకంగా పర్సనల్గా వచ్చి విజిట్ చేసి అక్కడికి వచ్చి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి అయోధ్య ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నారు అంటే ఆ వయసులో ఆయన సంకల్ప బలం ఎలాంటిది మనం చూడాలి. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ ఆ సంకల్ప బలము అంటే భారతీయ సంస్కృతి మీద ఆయనకున్న సంకల్ప బలము. దసరా టైంలో 11 రోజులు అమెరికాలో పోయినా కూడా అక్కడ కూడా కేవలము ఆయన ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్ళతోనే, నీళ్ళు మరియు శీతల పానీయాలతోనే ఉంటూ ఆయన ఆ దసరా యొక్క దుర్గాదేవి యొక్క వ్రతాన్ని చేశారన్నమాట. అలాంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేము కూడా వాళ్ళ నుంచి నేర్చుకొని, భారతీయ జనతా పార్టీలో భాగమైన మేము కూడా నేర్చుకొని ఇలాంటి గౌరవుల్ని సన్మానం చేయడానికి వచ్చాం. చాలా ఓపికగా పొద్దు నుంచి మీరు ఇక్కడ సత్సంగము, మన వ్రతము అంతా చేసి ఇంత ఓపికగా ఉన్నారు. మీ 5 నిమిషాల టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. గురువుగారిని చిన్నగా మేము సన్మానం చేస్తాం.